చంద్రబాబు అభినందించిన ఎమ్మెల్యే ఎవరు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు నెంబర్ 1? టీడీపీ సర్వేలో నెల్లూరు రూరల్ టాప్ పొజిషన్ ఎలా సాధించింది? 1-1-1 ఎస్ఎస్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి. ఏపీ నుంచి ఈ బ్రేకింగ్ వస్తుంది. రూలింగ్ అంటే ఇది, రూలర్ అంటే ఇలా ఉండాలి. సుపరిపాలనలో తొలి అడుగు గడప గడపకు వెళ్లడమే. నా గురించి చెప్తారంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. పార్టీ అధినాయకత్వాన్ని మెప్పించి నెంబర్ 1 ర్యాంక్ ఉన్నారు ఆయన. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతూ గడప గడపను పలకరిస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ నియోజకవర్గంలో 90,496 ఇళ్లుండగా ఇప్పటికే 86,525 ఇళ్లకు స్వయంగా వెళ్లారు. తన పనితీరుతో రాష్ట్రంలోని నెంబర్ 1 గా నిలిచారు. టీడీపీ నిర్వహించిన అన్ని సర్వేలో రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ కు ప్రథమ స్థానం దక్కింది. దీంతో తమ నేతకు అభినందనలు తెలుపుతున్నారు కోటంరెడ్డి అనుచరులు. అభివృద్ధి పనుల్లోనూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పటికే రికార్డుంది. ఒకే రోజు 198 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఘనత కోటంరెడ్డి సొంతం. 60 రోజుల్లోనే 303 అభివృద్ధి పనులు పూర్తి చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే 200 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. ఆయన పనితీరుపై పార్టీ అగ్రనేతలంతా అభినందనలు కూడా తెలిపారు. కోటంరెడ్డి లాగా పనిచేయలేమంటూ మిగతా ఎమ్మెల్యేలకు అగ్రనేతలు సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా కోటంరెడ్డి పనితీరు ప్రత్యేకమే. గడప గడపకు మీ ఎమ్మెల్యే పేరుతో అప్పట్లోనే ఆయన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత అది వైసీపీ అధికారిక కార్యక్రమంగా మారింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మొదటి స్థానం దక్కింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.